guys, good morning. So this is Ramna Reddy. Welcome to Kanishka IAS Academy. Okay. సో ఈరోజు మనం పాలిటీకి సంబంధించి ఒక బ్రీఫ్ డిస్కషన్ అనేది చూద్దాం. అంటే మనం పాలిటీలో సిలబస్ అంతా మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనం కూడా టాపిక్స్ అనేది ఇక్కడ చెప్తూ ఉంటాం, సిలబస్లో ఏమున్నాయి అనేది. సో అందులో ప్రతి టాపిక్లో కూడా ఎలాంటి అంశాలపైన మనము ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది, ఈ పాయింట్స్ అనేటివి కొన్ని. ఓకే, సో ప్రతి టాపిక్లో ఏ అంశాలపైన ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి, అవునా? సో మనకి టాపిక్ అంతటి నుంచి మార్కులు వస్తాయా అంటే రావు. మనకి ప్రతి టాపిక్లో కూడా, ప్రతి చాప్టర్లో కూడా ఒక కీ పాయింట్స్ ఉంటాయి. ప్రతి చాప్టర్లో కూడా కొన్ని కీ పాయింట్స్ అనేటివి ఉంటాయి. సో ఆ కీ పాయింట్స్ ఏంటి అనేది ఇక్కడ మనము డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్ గైస్. సో ఫస్ట్ మనము మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగ రచన అనేటటువంటి టాపిక్. సో అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, మీ అందరికీ తెలిసిందే ఏంటి, మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్ అనేది 1946లో ఏర్పడింది. ఎవరి రికమెండేషన్స్ ప్రకారం అంటే క్యాబినెట్ మిషన్ రికమెండేషన్ ప్రకారం. ఇవంతా మనకు కామన్గా తెలుసు. అయితే 1946లో మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ యొక్క స్ట్రెంగ్త్ ఎంత? 389. అందులో మనకి 296 సీట్స్ని బ్రిటిష్ ఇండియాకి అలాట్ చేస్తారు. 93 సీట్స్ని ఏమో ప్రిన్సిలీ స్టేట్స్ అంటే స్వదేశీ సంస్థానాలకు అలాట్ చేస్తారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో చూడండి, 1946లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ స్ట్రెంగ్త్ 389. ఇందులో 296 సీట్స్ వచ్చేసి బ్రిటిష్ ఇండియా అలాట్ చేస్తారు. 93 సీట్స్ వచ్చేసి ప్రిన్సిలీ స్టేట్స్ అంటే స్వదేశీ సంస్థానాలకు అలాట్ చేస్తారు. బేసిక్గా మనకి ఎప్పుడు కూడా దీని నుంచి ఒక క్వశ్చన్ అడుగుతుంటాం. ఏమని అడుగుతూ ఉంటాడంటే, ఈ డిజిట్స్ గురించి నేను మాట్లాడతాను. సో మనకి అప్పుడప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏమని అర్థం? సో మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఈ విధంగా ఏర్పడింది, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఏ విధంగా ఏర్పడింది అన్నప్పుడు వాడు ఇస్తూ ఉంటాడు. ఆప్షన్ ఏ ఎన్నికల ద్వారా ఏర్పడింది, ఆప్షన్ బి నియామకం ద్వారా ఏర్పడింది, ఆప్షన్ సి ఎన్నిక మరియు నియామకం ద్వారా ఏర్పడింది. ఈ విధంగా ఇస్తూ ఉంటాడు, అవునా కాదా? సో మనం ఆన్సర్ ఏం చేయాలంటే, ఇక్కడ గమనించండి, 93 మెంబర్స్ ఉన్నారు కదమ్మా. 93 మెంబర్స్కి ఎవరికి అలాట్ చేశారమ్మా? ప్రిన్సిలీ స్టేట్స్ స్వదేశీ సంస్థానాలకు అలాట్ చేశారు. మరి 93 మెంబర్స్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్కి ఏ విధంగా వెళ్ళారమ్మా? త్రూ నామినేషన్ నియామకం ద్వారా వెళ్ళారు. మరి వీళ్ళని ఎవరు నియమించారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి? హెడ్ ఆఫ్ ది ప్రిన్సిలీ స్టేట్ అంటే ఆ స్వదేశీ సంస్థానాలకు ఉన్నటువంటి అధినేతలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ప్రిన్సిలీ స్టేట్, అవునా కదా? హైదరాబాద్ అని మనకు ఒక స్వదేశీ సంస్థానం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి రాజ్యాంగ పరిషత్లో 10 సీట్లను కేటాయించారనుకో. ఈ 10 మంది ఏ విధంగా వెళ్తారు రాజ్యాంగ పరిషత్కి? నియామకం ద్వారా. మరి వాళ్ళని ఎవరు నియమిస్తారు? హైదరాబాద్ స్వదేశీ సంస్థానానికి ఉన్నటువంటి హెడ్ అధినేత నియమిస్తాడు. హైదరాబాద్ స్వదేశీ సంస్థానానికి అధినేత ఎవరు? నిజాం. సో నిజాం ద్వారా ఈ 10 మంది, హైదరాబాద్కు సంబంధించిన 10 మంది రాజ్యాంగ పరిషత్కి నియమించడం జరుగుతుంది. సో వీళ్ళు 93 మంది నియామకం ద్వారా వెళ్ళారు. ఎక్కడ ఇంకోటి గమనించండి, 296 మెంబర్స్ని ఎవరు కేటాయించారు? బ్రిటిష్ ఇండియా. మరి ఈ 296 మెంబర్స్ ఏ విధంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి వెళ్ళారు అంటే, ఇక్కడ గమనించండి, మనకి మీ అందరూ గమనించండి, ప్రొవిన్షియల్ లెజిస్లేచర్ అని ఉండేది. మనకి ప్రావిన్సుల్లో ప్రొవిన్షియల్ లెజిస్లేచర్ ఉండేది. దీన్నే మనం ఏమంటున్నాం ఇప్పుడు ప్రజెంట్? స్టేట్ లెజిస్లేచర్ అంటున్నాం. ప్రొవిన్షియల్ లెజిస్లేచర్నే మనం స్టేట్ లెజిస్లేచర్ అంటున్నాం, అంటే రాష్ట్ర శాసన శాఖ అంటున్నాం. మరి ఈ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్లో మనకి 2 సభలు ఉండేవి. ప్రస్తుతం ఇదే విధంగా. ఒకటి వచ్చేసి లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే విధాన పరిషత్ లేదా శాసన మండలి. ఇంకొకటి వచ్చేసి లెజిస్లేటివ్ అసెంబ్లీ, విధాన సభ లేదా శాసన సభ. ఓకే, సో మరి 296 మెంబర్స్ ఏ విధంగా ఎలక్ట్ అయ్యారు? వీళ్ళు ఈ 296 మెంబర్స్ ఎలక్ట్ అయ్యారమ్మా. ఎవరి ద్వారా అంటే, ఈ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్ ఉంది కదా, ప్రొవిన్షియల్ లెజిస్లేచర్లోని విధానసభ సభ్యుల ద్వారా
ఈ 296 మెంబర్స్ ఎలక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు గమనించండి, అంటే ఇది ఎలాంటి ఎన్నిక? ఇది డైరెక్ట్ ఎలక్షనా? కాదు, దిస్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ఎలక్షన్. ఓకే, సో ఇండైరెక్ట్ ఎలక్షన్. మరి ఇప్పుడు చెప్పండి, రాజ్యాంగ పరిషత్ ఏ విధంగా ఏర్పడింది? ఎన్నిక, నియామకం. ఎన్నికంటే ఎలాంటి ఎన్నిక? పరోక్ష ఎన్నిక. అంటే దీన్ని బట్టి ఇంకొక విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలి. అంటే రాజ్యాంగ పరిషత్ అనేది కొన్నిసార్లు వాడు స్టేట్మెంట్స్ అడుగుతుంటారు. రాజ్యాంగ పరిషత్ అనేది ప్రజల ద్వారా ఎన్నుకోబడింది అంటాడు. ఎక్కడైనా నీకు ప్రజలు డైరెక్ట్ ఎలక్షన్ కనిపించిందా? నీకు ఎక్కడైనా ఇక్కడ డైరెక్ట్ ఎలక్షన్ అనేది కనిపించిందా? ఎలక్షన్ ఉంది, బట్ దిస్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ఎలక్షన్, నాట్ ఏ డైరెక్ట్ ఎలక్షన్. డైరెక్ట్ ఎలక్షన్ మీన్స్ బై ద పీపుల్. సో ప్రజల ద్వారా రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎక్కడా కూడా ఎన్నుకోవడం లేదు. సో ప్రజల ద్వారా రాజ్యాంగ పరిషత్ ఏర్పడలేదు. అసలు ప్రజలకి రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటులో ఎలాంటి సంబంధం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, కొన్నిసార్లు మీకు ఇంకో క్వశ్చన్ కూడా అడగొచ్చు ఇక్కడి నుంచే. ఏమడుగుతారంటే, మీరు గమనించండి, కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేది మీకు ఉంటుంది. మత ప్రాతిపదికన నియోజకవర్గాలు ఏర్పాటు అనేది వింటుంటారు. మింటో మార్లే రిఫార్మ్స్, మింటో మార్లే సంస్కరణలు 1909 అనేది మనకి మొదటిసారిగా ముస్లింలకు మత ప్రాతిపదికన నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తుంది. అలాగే 1919 యాక్ట్, దట్ ఈస్ ద మాంటెక్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్, అది మనకేం చేస్తుంది? మత ప్రాతిపదికన ఏర్పాటు చేసిన నియోజకవర్గాలను ఎక్స్టెండ్ చేస్తుంది. 1909 చూడమ్మా, 1909 ఓన్లీ ముస్లిమ్స్ కి ఏర్పాటు చేస్తుంది. బట్ 1919 ఏం చేసింది? ముస్లింలతో పాటు క్రిస్టియన్ కానీ, ఆంగ్లో ఇండియన్స్ కానీ, యూరోపియన్స్ కానీ, సిక్కులు కానీ ఈ విధంగా ఎక్స్టెండ్ చేసింది. బాగానే ఉంది. అయితే ఇక్కడ ఇది ఎందుకు తెచ్చినవరా స్వామి నువ్వు అనగొచ్చు, నన్ను ఇది ఎందుకు తెచ్చినవరా స్వామి అని అడగొచ్చు. అయితే కొన్నిసార్లు మీకు అడుగుతూ ఉంటాడు, ఏమని అంటే, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎన్నికల్లో, రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో రిజర్వేషన్లు అనేది ఉన్నాయా, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉన్నాయా అని అడుగుతాడు. అడిగితే ఎస్ ఉన్నాయి అని చెప్పండి. ఇందులో రిజర్వేషన్స్ ఏమీ లేవు. బేసిక్గా మనకి బ్రిటిష్ ఇండియాకి ఎన్ని సీట్స్ అలాట్ చేశారు? 296. ఈ 296 సీట్స్ ని మూడు కేటగిరీస్ వారికి అలాట్ చేశారు. ఎవరాళ్ళు? ముస్లిమ్స్కి అలాట్ చేశారు, అలాగే సిక్కులకు అలాట్ చేశారు, అలాగే జనరల్కి అలాట్. ఈ విధంగా ఈ బ్రిటిష్ ఇండియాకి అలాట్ చేసినటువంటి 296 సీట్స్ ను 3 కేటగిరీస్ వారికి అలాట్ చేశారు. ముస్లిం, సిక్స్, జనరల్. ముస్లింలు, సిక్కులు కాని వాళ్ళందరూ కూడా జనరల్. అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉన్నాయా లేదా? ఉన్నాయి. సో ఈ విధంగా మనము ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకోవచ్చు. ఓకే, కాన్సెప్ట్ కవర్ అవుతుంది. సో వాడు ఏదన్నా స్టేట్మెంట్ పరంగా క్వశ్చన్స్ అడిగినా కూడా మనం చెయ్యొచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను ఏమో అన్నాను కానీ, సో మనం అందరం నేర్చుకోవాల్సి ఉంది. ఇంపార్టెంట్ అంటే మనం అకాడమీ ఎగ్జామ్స్కి ఏం ప్రిపేర్ అవడం లేదు. వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అది ఇంపార్టెంట్, ఇది అన్ఇంపార్టెంట్ అనేది ఏమీ ఉండదు. వి కాంట్ జడ్జ్. మనం ఎప్పుడు కూడా జడ్జ్ చేయలేము. అది ఎగ్జామ్లో వస్తుంది, ఇది ఎగ్జామ్లో రాదని మనం జడ్జ్ చేయలేము. బట్ మనకు తెలిసినంత వరకు కొన్ని ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. ఆ ప్రియారిటీ వన్స్లో మరికొన్ని అంశాలు ఇదే చాప్టర్లో చూసినట్లయితే, ఇదే చాప్టర్ మరికొన్ని అంశాలు. సో మీరు గమనించండి, ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్, భారత స్వాతంత్ర చట్టం 1947. ఇది అందరూ మీరు చదివే ఉంటారు. భారత స్వాతంత్ర చట్టాన్ని ఎందుకు రూపొందించారు? ఇండియాని 2 డొమినియన్స్ గా డివైడ్ చేయడం కోసం రూపొందించారు. అప్పుడు గవర్నర్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. ఇవన్నీ అందరికీ కామన్ గా తెలిసినట్టు. బట్ అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో 3 చేంజెస్ వచ్చాయి, ఒక 4 చేంజెస్ వచ్చాయి అనుకోవచ్చు. అందులో నెంబర్ 1 ఏంటంటే, మనకి స్టార్టింగ్ లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ స్ట్రెంత్ ఎంతమ్మా? స్టార్టింగ్ లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 1946 లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ యొక్క స్ట్రెంత్ ఎంతమ్మా? 389. బట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆఫ్టర్ 1947 ఆగస్ట్ 15, 1947 ఆగస్టు 15 తర్వాత భారత రాజ్యాంగ పరిషత్ యొక్క సభ్యుల సంఖ్య ఎంతగా తగ్గిపోయిందంటే 389 నుండి 299కి తగ్గిపోయింది. 389 నుండి 299కి తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అంటే
ఇక్కడ గమనించండి, ఒక లాజిక్ ఉపయోగించండి. మనకి 1946లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పడినప్పుడు మనకి ఇండియా పాకిస్తాన్ అనే రెండు సపరేట్ దేశాలు ఏమీ లేవు, అంతా కలిసి ఉంది. అంటే 1946లో భారత భూభాగానికి సంబంధించిన ప్రతినిధులు ఇదే రాజ్యాంగ పరిషత్లో ఉన్నారు, పాకిస్తాన్ భూభాగానికి సంబంధించిన ప్రతినిధులు ఇదే రాజ్యాంగ పరిషత్తులో ఉన్నారు. కానీ 1947 తర్వాత ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ ఏం చేసింది, ఈ యొక్క భారతదేశాన్ని టూ డొమైన్స్ గా విడగొట్టింది. అదేంటి, ఒకటి ఇండియా, ఒకటి పాకిస్తాన్. అప్పుడు మనకేమైపోయింది, ఇక్కడ ఈ 389లో పాకిస్తాన్ భూభాగానికి సంబంధించిన సభ్యులు, ఈ 389లో పాకిస్తాన్ భూభాగానికి సంబంధించిన సభ్యులు పాకిస్తాన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోవడం ద్వారా ఇండియన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎంతమంది మిగిలారు, 299 మెంబర్స్ మిగలడం జరిగింది. అండ్ ఇంకొకటి అడుగుతూ ఉంటారు, అదేంటంటే సో 1947 ఆగస్ట్ 15 తర్వాత అవర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ బికమ్ ఏ సావరియన్ బాడీ. అంటే 1947 ఆగస్టు 15 తర్వాత మన రాజ్యాంగ పరిషత్ అనేది ఒక సార్వభౌమాధికార సంస్థగా ఏర్పడింది. ఇదేంటి సార్ సార్వభౌమాధికారం, ఇదేంది ఏంది నీకు తెక్కబట్టిందా అంటావు. సరే చెప్తా విను. సార్వభౌమాధికార సంస్థగా ఏర్పడింది అంటాను. సో ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ బికమ్ ఎన్ సావరియన్ బాడీ. ఇది ఎందుకు ఇక్కడ వచ్చింది సార్ అంటావు. ఇక్కడ మీరు గమనించండి అమ్మా, బిఫోర్ 1947 ఆగస్ట్ 15, 1947 ఆగస్టు 15కు ముందు మనల్ని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసేవాళ్ళు. అలాగే 1947 ఆగస్ట్ 15కు ముందు మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏవైనా సెషన్స్ అంటే సమావేశాలు పెట్టుకోవాలనుకుంటే ఈ దరిద్రులైనటువంటి బ్రిటిష్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. ఏదైనా రిజల్యూషన్ ని పాస్ చేసుకోవాలంటే ఈ దరిద్రులైన బ్రిటిష్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. కానీ 1947 ఆగస్ట్ 15 తర్వాత మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 1947 ఆగస్ట్ 15 తర్వాత బ్రిటిష్ వాళ్ళకి ఇండియా పైన ఉన్నటువంటి అథారిటీ అనేది లేదు, ఇంకా వెళ్ళిపోయింది. సో 1947 ఆగస్ట్ 15 తర్వాత బ్రిటిష్ వాళ్ళకి ఇండియా పైన ఎలాంటి అథారిటీ అనేది లేదు. సో 1947 ఆగస్ట్ 15 తర్వాత మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, మన రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు కావాలంటే అప్పుడు సమావేశం అవ్వచ్చు, ఎవడి పర్మిషన్ అవసరంలే. ఎప్పుడు కావాలంటే అప్పుడు సెషన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. తనకు నచ్చినటువంటి రిజల్యూషన్స్, తీర్మానాలను, తనకు నచ్చినటువంటి మోషన్స్ను ప్రవేశపెట్టుకోవచ్చు, ఆమోదించుకోవచ్చు. అంతేకాని ఏ బ్రిటిష్ వాడి పర్మిషన్ అవసరం లేదు. అంటే 1947 ఆగస్ట్ 15 తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్ అనేది తనకు నచ్చినప్పుడు సమావేశం అవ్వచ్చు, తనకు నచ్చినటువంటి తీర్మానాలను ఆమోదించుకోవచ్చు. అందుకే నేనేమంటున్నాను, సో ఆఫ్టర్ 1947 ఆగస్ట్ 15 ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ బికమ్ ఏ సావరియన్ బాడీ అన్నారు. అర్థమైందా? అసలు బేసిక్ గా సావర్నిటీ అంటే ఏంటి, సార్వభౌమాధికారం అంటే ఏంటి, మనకు ప్రియాంబుల్లో వస్తుంది. సార్వభౌమాధికారం, సావర్నిటీ అంటే ఏంటి, ఏ దేశం అయితే తనకు ఇంటర్నల్ మ్యాటర్స్ అంతర్గత విషయాల్లో, అలాగే ఎక్స్టర్నల్ మ్యాటర్స్ బహిర్గత విషయాల్లో ఎవరి ప్రభావానికి లోను కాకుండా తనకై తానే స్వతహాగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే దాన్నే మనం సావరియన్ కంట్రీ అంటాం. సో ఇండియా ఈజ్ ఎ సావరియన్ కంట్రీ. ఎస్ ఆర్ నో? ఎస్, ఇండియా ఈజ్ ఎ సావరియన్ కంట్రీ. ఎందుకు? ఇండియా తనకు సంబంధించిన ఇంటర్నల్ మ్యాటర్స్లో అలాగే ఎక్స్టర్నల్ మ్యాటర్స్లో ఎవరు కూడా ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు పెద్దగా. ఫర్ ఎగ్జాంపుల్ గమనించండి, ఆర్టికల్ 317 రద్దు చేశాం జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి. టర్కీ వాడు ఏమాడిగా మురిగాడు, పాకిస్తాన్ వాడు ఏం చేశాడు, ఏదో చేస్తా అన్నాడు, చైనా వాడు వాడికి సపోర్ట్. అయినంత మాత్రాన మనకి జయశంకర్ ఏం చెప్పారు, ఒరే పిచ్చేదవ ఆర్టికల్ 370 ఎక్కడ ఉందిరా, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉందిరా, మరి దాన్ని మేమేమైనా చేసుకుంటాం కదా, నువ్వెవడు అడగడానికి అని చెప్పాడు. అంటే ఏంటి, మన ఇంటర్నల్ మ్యాటర్స్లో మనం ఎవడి మాట వినట్లేదు, మనకు నచ్చినట్టే చేసుకుంటున్నాం. అలాగే మనం రష్యా వాడి దగ్గర నుంచి S-400కి సంబంధించి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొంటానన్నాం. వాడు అమెరికా వాడు ఏమన్నాడు, లేదు లేదు, నువ్వు కనుక రష్యా వాడి దగ్గర నుంచి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుక్కుంటే నేను నీ పైన కొన్ని ఆంక్షలు పెడతాను అని చెప్పాడు. ఏం చేసుకుంటో చేసుకో, నేనైతే కొంటా అన్నాడు. కొంటున్నారా లేదా? ఇంకొక వితిన్ 1 ఇయర్లో మనకి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది డెలివరీ అవుతుంది, అవునా కదా? అంటే మన ఇండియా అనేటటువంటిది తన ఇంటర్నల్ మ్యాటర్స్లో కానివ్వండి, ఎక్స్టర్నల్ మ్యాటర్స్లో కానివ్వండి, ఇండిపెండెంట్గా డిసిషన్ తీసుకుంటుంది. అండ్ మోర్ ఎవర్ ఇండియా ఈజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ, నాట్ ఏ డిపెండెంట్ కంట్రీ, అవునా కదా? మన భారతదేశం అనేది ఒక స్వతంత్ర దేశం, అంతేకాని ఏ దేశం పైన ఆధారపడలేదు, ఏ దేశంలో కూడా భాగం కాదు, లైక్ తైవాన్ వీటి వారిగా.
అవునా కదా? తైవాన్ కానీ ఇవన్నీ కూడా చైనాలో భాగంగా ఉంటాయి, కానీ మనం అలా కాదు కదా. సో వీఆర్ అండ్ ఇండిపెండెంట్, మనం స్వతంత్రంగా ఉన్నాం, ఏదో ఒక దేశంలో భాగంగా లేవు. అందుకే ఇండియాని మనం ఏమంటున్నాం, సావరియన్ కంట్రీ అంటున్నాము, అవునా కాదు? సో జస్ట్ ఇంతే. సో ఆఫ్టర్ 1947 ఆగస్టు 15 తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేటటువంటిది మనకి ఒక సార్వభౌమాధికార సంస్థగా మారింది. నెక్స్ట్ అలాగే మూడో అంశం చెప్పుకోవచ్చు. మూడో అంశం ఏంటంటే, అవర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ బికమ్ ఏ లెజిస్లేచర్ ఫర్ ది ఇండిపెండెంట్ ఇండియా. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి శాసన శాఖగా, లెజిస్లేటివ్ బాడీగా ఏది పనిచేసిందంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఎందుకు మేస్తారు అంటే 1947 ఆగస్టు 15కు ముందు ఇండియాని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారు. బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారు. అయితే భారతదేశ పరిపాలనకు అవసరమైన చట్టాలను ఎక్కడ చేసేవాళ్ళు? బ్రిటన్ పార్లమెంట్లో చేసేవాళ్ళు. భారతదేశ పరిపాలనకు అవసరమైన చట్టాలను బ్రిటన్ పార్లమెంట్లో చేసేవాళ్ళు. బ్రిటన్ పార్లమెంట్లో చట్టాలను చేసి వాటిని తీసుకొచ్చి ఇండియాలో ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, అవునా కాదు? బట్ 1947 ఆగస్ట్ 15 తర్వాత బ్రిటిషర్స్ కి ఇండియా పైన ఉన్నటువంటి అథారిటీ అనేది కంప్లీట్ గా పూర్తిగా ఎండ్ అయిపోయింది. అంటే 1947 ఆగస్టు 15 నుండి భారతదేశాన్ని భారతీయులే పరిపాలించుకోవాలంటే నీకేం కావాలి? పరిపాలన దేని ఆధారంగా జరుగుతుంది? చట్టాలు ఆధారంగా. మరి మనకు చట్టాలు ఎవరు చేయాలి? మనకేమన్నా ఒక పర్మనెంట్ లెజిస్లేటివ్ బాడీ, మనకి శాశ్వత శాసనశాఖ అనేది ఉందా? లేదు. అందుకే ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ఏం చెప్పిందంటే, మీకు ఒక శాశ్వత శాసనశాఖ ఏర్పడేంత వరకు మీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, మీ రాజ్యాంగ పరిషత్తే మీకు శాసనశాఖగా పనిచేస్తుంది అని ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 అనేది చెప్పి, అందుకే మనం ఏమంటున్నామంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో భారత రాజ్యాంగ పరిషత్ అనేది స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి శాసనశాఖగా పనిచేసి, ఇంకా మీకు తెలిసే ఉంటుంది, రాజ్యాంగ పరిషత్ అనేది రాజ్యాంగ విధులు, కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ ని నిర్వర్తించడానికి సమావేశమైనప్పుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు, అవునా కాదు? అలాగే రాజ్యాంగ పరిషత్ అనేది శాసన విధులు, లెజిస్లేటివ్ ఫంక్షన్స్, శాసన విధులు నిర్వర్తించడానికి సమావేశమైనప్పుడు మనకి జీవి మౌలంకర్ ఆ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, కొంతమంది అడుగుతూ ఉంటారు నన్ను అప్పుడప్పుడు, చిన్న డౌట్ అడుగుతున్నారు. ఇది పెద్ద డౌట్ ఏం కాదు, చిన్న డౌటే. కొంతమంది ఏమంటారంటే, సార్ మన పార్లమెంటు 1952 మేలో ఏర్పడింది కదా సార్, మనకి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మనకి 1951లో ఏర్పడింది కదా సార్, ఇది ఎలా సాధ్యం సార్ అని అడుగుతూ ఉంటారు. ఎలా సాధ్యమేముంది? ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ఏం చెప్పింది? మీకు ఒక పర్మనెంట్ లెజిస్లేటివ్ బాడీ, ఒక శాశ్వత శాసనశాఖ ఏర్పడేంత వరకు రాజ్యాంగ పరిషత్తే మీకు శాసనశాఖగా పనిచేస్తుందని చెప్పారు, అవునా కదా? సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పార్లమెంట్ ఏర్పడకపోయినా కూడా ఏ విధంగా జరిగింది? మనకప్పుడు రాజ్యాంగ పరిషత్ అనేది శాసనశాఖగా వ్యవహరిస్తుంది కాబట్టి. ఓకే, అలాగే ఈ టాపిక్లో మీరు కమిటీల గురించి కూడా బాగా చదవాలి. అలాగే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు, రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది, రాజ్యాంగ దినోత్సవం కాన్స్టిట్యూషనల్ డే నవంబర్ 26 జరుపుకుంటూ ఉంటాం. మనం కాన్స్టిట్యూషనల్ డే నవంబర్ 26 జరుపుకుంటాం. ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం? 2015 నుండి జరుపుకుంటున్నాం. ఎన్నో సమావేశంలో రాజ్యాంగాన్ని ఆమోదించారు? 11వ సమావేశం. రాజ్యాంగ పరిషత్ యొక్క మొత్తం సమావేశాలు ఎన్ని? 12. ఎప్పుడు జరిగింది అది? 24 జనవరి 1950లో జరిగింది. సో ఇలాంటి ఫ్యాక్చువల్ థింగ్స్ అన్ని కూడా తెలుసుకోవాలి. అలాగే మన ప్రాథమిక రాజ్యాంగాన్ని, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ని ఏ భాషలో రాశారు? మొదటిగా మనకు ప్రాథమిక రాజ్యాంగాన్ని ఇంగ్లీషు భాషలో రాశారు. ఎవరు? ప్రేమ్ బిహారీ నారాయణ్ రైతా. తర్వాత ఇంగ్లీష్లో రాసినటువంటి ఆ కాన్స్టిట్యూషన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసి ఎవరు? వసంత కృష్ణన్ భాయ్. సో ఇలాగ కొన్ని బేసిక్స్ క్వశ్చన్ అడుగుతారు. ఏమని? సో ప్రాథమిక రాజ్యాంగాన్ని ఏ భాషలో రాశారు అంటే ఇంగ్లీష్ భాష. అది మనకు తెలియదు.
ఒకవేళ ఆప్షన్స్ లో మనకి దేవనాగరి లిపి ఇలాగ ఇచ్చింది అనుకో, మన వాళ్ళు ఇంకేం లేదు, వేసుకున్న రాజా దేవనాగరి లిపి అంటూ ఉంటారు. జస్ట్ సమ్వాట్ బేసిక్స్ అనేది మనకి తెలియాలి. ఓకేనా? ఓకే, సో దేవనాగరి లిపి ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అలాగే మరొక టాపిక్ లోని కీ పాయింట్స్ అండి. అలాగే మీకు ప్రీవియస్గా నేను కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ కూడా చెప్పున్నాను. ఐ థింక్ ఆ వీడియోస్ కూడా మనకి ఉంటాయి, మీరు చూడొచ్చు. మన కనిష్క అకాడమీలో యూట్యూబ్ ఛానల్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ కూడా చెప్పాను, అవునా కాదా? అంటే సో చూడండి, ఆర్టికల్ 368 ప్రకారము రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎవరికి ఉంటుంది? ఓన్లీ పార్లమెంట్, కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఓకే, కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఓకే, అయితే పార్లమెంటు భారత రాజ్యాంగాన్ని ఎన్ని పద్ధతుల్లో సవరిస్తుంది? పార్లమెంటు భారత రాజ్యాంగాన్ని ఎన్ని పద్ధతుల్లో సవరిస్తుంది అంటే ఇక్కడ గమనించండి, అందరూ కూడా 2 అనుకుంటారు, సారీ అందరూ కూడా 3 అంటుంటారు. 3 కాదమ్మా, ఇంకొకసారి చెప్తున్నాను, 2. సో ఏంటి అవి అంటే 2/3 మెజారిటీ, అలాగే 2/3 అండ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్. ఈ 2 మెజారిటీలతో మాత్రమే మనకి రాజ్యాంగాన్ని సవరిస్తాం. అయితే సింపుల్ మెజారిటీ ద్వారా మనం రాజ్యాంగాన్ని సవరించాం. సింపుల్ మెజారిటీ ద్వారా మనకి కాన్స్టిట్యూషన్లో చేంజెస్ అనేటివి వస్తాయి, నిజమే చేంజెస్ వస్తాయి. బట్ సింపుల్ మెజారిటీ ద్వారా కాన్స్టిట్యూషన్లో వచ్చిన చేంజెస్ని మనము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అని అనము. మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుంటాను నేను ప్రీవియస్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించండి, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? కొత్త రాష్ట్రాలను పార్లమెంటు సింపుల్ మెజారిటీతో ఏర్పాటు చేస్తుంది. ఏ మెజారిటీతో ఏర్పాటు చేస్తుందమ్మా? పార్లమెంటు సింపుల్ మెజారిటీతోనే ఏర్పాటు చేస్తుంది. అయితే మనకి దేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు 1వ షెడ్యూలు అలాగే 4వ షెడ్యూల్లో చేంజెస్, మార్పులు అనేటివి వస్తాయా రావమ్మా? వస్తాయి. అయితే రాజ్యాంగంలో మార్పులు వచ్చాయి కదా అని మనం రాజ్యాంగ సవరణ చట్టాలు అంటాం, వాటిని అనం కదా. మీరు గమనించండి, తెలంగాణ అనేది ఒక కొత్త రాష్ట్రం, 2014లో ఏర్పడింది. ఇప్పుడు మీరు గమనించండి, తెలంగాణ ఏర్పడక ముందు 1వ షెడ్యూల్లో మనకి ఎన్ని రాష్ట్రాలు ఉండేటివి? 28 రాష్ట్రాలు ఉండేటివి. 4వ భాగంలో ఏ విధంగా ఉండేది? ఏపీకి 18 స్థానాలు అని రాసి ఉండేది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకేం చేశారు? 1వ షెడ్యూల్ 28 అనే దాన్ని తొలగించి 29 అని మార్పు చేశారు. అలాగే ఏపీకి 18 సీట్లు అనే దాన్ని కొట్టివేసి అమెండ్ చేసి ఏ రాశారు? ఏపీకి 11 ఉంటాయి, తెలంగాణకు వచ్చేసి 7 ఉంటాయి అని మార్పు చేశారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది సింపుల్ మెజారిటీ ద్వారా. సో సింపుల్ మెజారిటీ ద్వారా మన కాన్స్టిట్యూషన్లో చేంజెస్ వచ్చాయా రాలేదా? వచ్చాయి. అయితే తెలంగాణ అనేది పలానా రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పడిందని మీరు ఎక్కడన్నా విన్నారా? వినలేదు. ఎందుకు? సింపుల్ మెజారిటీ ద్వారా కాన్స్టిట్యూషన్లో చేంజెస్ వస్తాయి. బట్ సింపుల్ మెజారిటీ ద్వారా కాన్స్టిట్యూషన్లో వచ్చిన చేంజెస్ని మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనము. సో సింపుల్ మెజారిటీతో రాజ్యాంగాన్ని ఎక్కడా కూడా సవరించము. జస్ట్ రిమెంబర్ దిస్ థింగ్. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చున్నాను. ఇంకా బ్లైండ్గా ఇంకా 3 అనుకునేవాళ్ళు కొంచెం మారాలి. ఓకే, సో అలాగే మీరు గమనించండి సార్, 2/3 ఉపయోగించి, ఈ 2/3 మెజారిటీని ఉపయోగించి మన ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, అలాగే ఫండమెంటల్ డ్యూటీసు, అలాగే 8వ షెడ్యూల్లో మార్పులు చేస్తాం కదా సార్ అంటారు. నిజమే, చేస్తాం. అలాగే ఈ 2/3 మెజారిటీని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు, అలాగే కాగు, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషనర్, అలాగే
చీఫ్ ఎలక్షన్ కమిషనర్, వీళ్ళందరినీ కూడా మనము ఈ మెజార్టీతోనే తొలగిస్తాం. అయితే మీరు అడుగుతూ ఉంటారు, సార్ 2/3 మెజార్టీతో సుప్రీంకోర్టు, హైకోర్టు, కాగు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీళ్ళని రిమూవ్ చేస్తారు కదా అంటారు. నిజమే సార్, మరి మేము మా బుక్కుల్లో చదివాం సార్, ప్రెసిడెంట్ని కూడా 2/3 అన్నావు కదా, మరి నువ్వు ప్రెసిడెంట్ ఎందుకు రాయలేదు సార్, ఏమన్నా మర్చిపోయినవా సార్, నువ్వు మిస్టేక్ చేసినవా సార్ అంటే నేనేమి మిస్టేక్ చేయలే. సో ఈ 2/3 మెజారిటీ వేరు, ప్రెసిడెంట్ రిమూవల్ ఆర్టికల్ 61కి ఉపయోగించే 2/3 మెజారిటీ వేరు. సో ఈ 2/3 మెజారిటీకి థియరిటికల్ గా డెఫినేషన్ చెప్పి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ప్రెసిడెంట్ రిమూవల్ కి సంబంధించిన 2/3 మెజారిటీ చెప్తా, ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తా. జస్ట్ రిమెంబర్. సో ఐ థింక్ ఎక్కడికో వెళ్ళాము, బట్ పర్లేదు, ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ టు ది పాయింట్ వద్దాం. జస్ట్ ఓవర్వ్యూ ఇస్తున్నాను మీకు, ప్రతి టాపిక్ పైన మీకు కొన్ని క్రూషియల్ పాయింట్స్ అనేవి తెలియాలి. ఓకే, సో కాన్స్టిట్యూషన్ ని మనము రాజ్యాంగాన్ని ఎన్ని పద్ధతుల్లో సవరిస్తామని చెప్పాం? 2. ఓకే, ఒకటోది ఏంటి? 2/3 మెజారిటీ. రెండోది ఏంటి? 2/3 అండ్ half of the states ratification. Half of the states ratification. ఇది ఒక మెజారిటీ. సో ఈ మెజారిటీని మనం ఎక్కడ ఉపయోగిస్తామమ్మా? ఈ 2/3 మెజారిటీని మనం ఎక్కడ యూజ్ చేస్తాము? సో ఫండమెంటల్ డ్యూటీస్ని అమెండ్ చేయడానికి, ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయడానికి, అలాగే డిపిఎస్పిని అమెండ్ చేయడానికి, అలాగే 8వ షెడ్యూల్ని అమెండ్ చేయడానికి, ఇలాగా. అలాగే ఈ మెజార్టీని మనం ఎక్కడ ఉపయోగిస్తాము అంటే సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, అలాగే కాగు, అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్, భారత ప్రధాన ఎన్నికల అధికారి, స్టేట్ ఎలక్షన్ కమిషనర్, రాష్ట్ర ఎన్నికల అధికారిని తొలగిస్తాం. మరి 2/3 మెజార్టీ ఏంటి సార్ అని అంటే దీనికి ఒక డెఫినేషన్ చెప్తా, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. హాజరయ్యి, షార్ట్కట్లో రాస్తున్నా, ఓటు వేసిన వారిలో 2/3 వంతు మంది 2/3 వంతు మంది ఆమోదించాలి. మరియు వారి సంఖ్య అంటే ఇక్కడ ఆమోదించిన వారి సంఖ్య. అంటే ఇక్కడ ఆమోదించిన వారి సంఖ్య సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉండాలి. ఇది థియరిటికల్ గా నేను 2/3 మెజారిటీకి ఇచ్చేటటువంటి డెఫినేషన్. మరొకసారి చూసుకోండి అమ్మా. సో డెఫినేషన్ చెప్తున్నాను. హాజరయ్యి, ఇందులో పాయింట్ వైజ్ గా నేను మొదటి సరే వినండి. హాజరయ్యి ఓటు వేసిన వారిలో 2/3 వంతు మంది ఆమోదించాలి. మరియు వారి సంఖ్య అంటే ఇక్కడ ఆమోదించిన వారి సంఖ్య సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉండాలి. దిస్ ఈస్ ద థియరిటికల్ definition for the 2/3 majority. When you are writing the descriptive questions, so మీరు ఎప్పుడైనా descriptive questions రాసేటప్పుడు రాజ్యాంగ సవరణ విధానం గురించి రాయండి అని అంటే ఏం రాస్తారు? 2/3 మెజారిటీ అని పెడితే సరిపోద్దా? లేదు కదా. సో రాజ్యాంగాన్ని 2 పద్ధతుల్లో సవరిస్తారు. ఒకటి 2/3, రెండోది 2/3 అండ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్. 2/3 మెజారిటీ అంటే డెఫినేషన్ ఇది, ఇలా రాయాలి కదా. సో అలాంటి వాటికి మనకి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, లెట్ us see guys. సో థియరిటికల్ గా డెఫినేషన్ చెప్పా. అరే మాస్టర్ ఇప్పుడు నాకు కొంచెం ప్రాక్టికల్ గా చెప్పరా మాస్టర్ అంటే చెప్తా, నో ప్రాబ్లం.
సో అందులో ఎగ్జాంపుల్ 1 తీసుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి, దయచేసి జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి రాజ్యాంగ సవరణ బిల్లును మనం ఏ సభలైనా ప్రవేశపెట్టవచ్చు కదా. రాజ్యాంగ సవరణ బిల్లును మనం ఏ సభలైనా ప్రవేశపెట్టవచ్చా లేదా? ఎస్, రాజ్యాంగ సవరణ బిల్లును మనం ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. అంటే ఎయిదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ. ఓకే, అయితే నేనేం చేశానంటే ప్రాథమిక హక్కుల సవరణ బిల్లు ఉందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఫండమెంటల్ రైట్స్ అమెండ్మెంట్ బిల్లు ఉందమ్మా. ప్రాథమిక హక్కుల సవరణ బిల్లు ఉందమ్మా. ఈ ప్రాథమిక హక్కుల సవరణ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లుని ఏ సభలో ప్రవేశపెట్టవచ్చు అని చెప్పావు కదా. అయితే నేనేం చేశానంటే లోక్సభలో ప్రవేశపెట్టానమ్మా. మొదటిగా ఏ సభలో ప్రవేశపెట్టా? లోక్సభ. అయితే లోక్సభలో ప్రవేశపెట్టాను, డిస్కషన్ జరిగింది. అయితే ఆ రోజు నెక్స్ట్ ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్కి ఎంతమంది అటెండ్ అయ్యారంటే 500 మంది అటెండ్ అయ్యారమ్మా. 500 మంది అటెండ్ అయ్యారు. అయితే అటెండ్ అయిన వాళ్ళందరూ ఓటు వేయాలని నీకేమైనా రూల్ ఉందా? లేదు. అయితే ఇందులో 450 మంది ఓటు వేశారమ్మా. ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది ఆమోదించాలమ్మా? హాజరయ్యి ఓటు వేసిన వారిలో 2/3 వంతు మంది ఆమోదించాలి. సో 450లో 2/3 అంటే ఎంత? నాకు లెక్కలు అంతగా తెలియదు, క్యాలిక్యులేటర్ ఉపయోగిస్తా. 450 ఇంటూ 2/3 అంటే 300. సో 450లో 2/3 అంటే 300. అంటే ఈ బిల్లు, ఈ ప్రాథమిక హక్కుల సవరణ బిల్లు లోక్సభలో పాస్ అవ్వాలంటే ఓటు వేసిన 450లో 2/3 వంతు మంది ఆమోదించాలి, అంటే 300. సో 450 మందిలో 300 లేదా అంతకంటే ఎక్కువ మంది ఈ బిల్లుకి అనుకూలంగా ఓటు వేయాలి. అయితే ఆ రోజు మనకు అదృష్టం చాలా బాగుందమ్మా, మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది. ఆ రోజు మనకు అదృష్టం బాగుండి ఏమైందంటే 450లో ఈ బిల్లుకు అనుకూలంగా ఎంతమంది ఓటేశారంటే 330 మంది బిల్లుకు అనుకూలంగా ఓటేశారు పాజిటివ్గా. మనకి 450లో ఎంతమంది మద్దతు అవసరము? 300 మంది మద్దతు అవసరం. కానీ ఇక్కడ బిల్లుకు ఎంతమంది అనుకూలంగా ఓటేశారు? వాస్తవంగా 330. మనకు కావాల్సిన దానికంటే ఎక్కువే వచ్చిందా? ఎక్కువ వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, హాజరయ్యి ఓటు వేసిన వాళ్ళు 2/3 మెంబర్స్ ఆమోదించాలి. ఎస్, ఒకటో కండిషన్ ఇది. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై. రెండో కండిషన్ రా, వారి సంఖ్య అంటే ఆమోదించిన వారి సంఖ్య. ఇదో వారి సంఖ్య అంటే ఆమోదించిన వారి సంఖ్య సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉండాలి అన్నాడు. ఆమోదించిన వారి సంఖ్య అంటే ఆమోదించిన వారి సంఖ్య సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉండాలి అంటున్నాడు. సరే, ఇదేందో చూద్దాం. సరే, మనం ఏ సభలో ప్రవేశపెట్టాం? లోక్సభలో ప్రవేశపెట్టాం. లోక్సభ స్ట్రెంత్ ఎంత? 545. ఇందులో సగానికంటే ఎక్కువ అంటే ఎంత? ఇందులో సగానికంటే ఎక్కువ అంటే ఎంత? 273. మరి ఆమోదించిన వారి సంఖ్య చూడమ్మా. మరి ఆమోదించిన వారి సంఖ్య ఈ 273 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? 273 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? సో ఎక్కువ ఉంది. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై, సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై. సో ద బిల్ ఈజ్ పాస్డ్ బై ది లోక్సభ. నెక్స్ట్ రాజ్యసభలో కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. ఇది ఒకటో ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా? మొత్తం ఒక 3 ఎగ్జాంపుల్ చెప్తాను. నిజమైనటువంటి పాలిటీ అనేది ఎక్కడ ఉంటుందో మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ప్రపంచం అనేది రోజు రోజుకి మారిపోతుంది. సో నిజమైనటువంటి పాలిటీ, పూర్తిగా వర్తున్నటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారని సెర్చ్ చేసుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ కూడా మీదే. ఎప్పుడైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయిన తర్వాత మన లోపాలని సరిదిద్దుకుంటూ ఉంటాం. ఎగ్జామ్లో ఫెయిల్ అయిన తర్వాత లోపాలను సరిదిద్దుకునే బదులు ఎగ్జామ్కు ముందే మన లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించవచ్చు కదా. సో ఎగ్జాంపుల్ 2.
సేమ్ అమ్మ ఫండమెంటల్ రైట్స్ అమెండ్మెంట్ బిల్ తీసుకున్నాం. సేమ్ ఫండమెంటల్ రైట్స్ అమెండ్మెంట్ బిల్, రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకున్నాం. ఈ రాజ్యాంగ సవరణ బిల్లును నేను మొదటిగా లోక్సభలో ప్రవేశపెట్టాం. ఏ సభలైనా ప్రవేశపెట్టవచ్చు అని చెప్పాను కదా. సో మొదటిగా లోక్సభలో ప్రవేశపెట్టాం. సరే, ఈ ప్రాథమిక హక్కుల సవరణ బిల్లు పైన లోక్సభలో డిస్కషన్ జరిగింది. నెక్స్ట్ ఓటింగ్. అయితే ఓటింగ్కి 500 మంది అటెండ్ అయ్యారు. అయితే ఇక్కడ గమనించండి, 500 మంది అటెండ్ అయ్యారమ్మా. అయితే అటెండ్ అయిన వాళ్ళందరూ అటెండ్ అయిన వాళ్ళందరూ ఓటు వేయాలని రూల్ ఏమన్నా ఉందా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 450 మంది ఓటు వేశారు. సో మనకి ఎంతమంది ఆమోదించాలి? ఓటు వేసంలో 2/3. 450లో 2/3 అంటే ఎంత? 300. సో 450లో 2/3 అంటే 300. సో 300 లేదా అంతకంటే ఎక్కువ మంది మద్దతు అనేది మనకు అవసరం. 300 లేదా అంతకంటే ఎక్కువ మంది మద్దతు అనేది అవసరం. అయితే ఈ 450 మందిలో మనకి బిల్లుకి ఎంతమంది అనుకూలంగా ఓటేశారు అంటే 290 మంది అనుకూలంగా ఓటేశారు. మనకి 450లో 2/3 అంటే ఎంత? 300. అంటే ఈ 450 మందిలో ఎంతమంది అనుకూలంగా ఓటేస్తే బిల్లు లోక్సభలో పాస్ అవుతుంది? 300. కానీ ఇక్కడ వాస్తవంగా మనకి ఎంతమంది అనుకూలంగా ఓటేశారు? 290. అంటే మీరు గమనించండి, హాజరయ్యి ఓటు వేసిన వాళ్ళు 2/3 మంది ఆమోదించాలన్నారు. అంటే ఇది మొదటి కండిషన్. మరి మొదటి కండిషన్ సాటిస్ఫై అయిందా? మనకి 300 కావాలి, కానీ ఇక్కడ 290 వచ్చింది. మొదటి కండిషన్ సాటిస్ఫై అయిందా? అవ్వలేదు. మొదటి కండిషనే సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి బిల్ అనేది మనకి లోక్సభలో రద్దు. ఓకే. అండ్ నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ 3 ఫండమెంటల్ రైట్స్ అమెండ్మెంట్ బిల్. సేమ్ బిల్ తీసుకుంటున్నా. సేమ్ ఫండమెంటల్ రైట్స్ అమెండ్మెంట్ బిల్ తీసుకుంటున్నాం. సో ఫండమెంటల్ రైట్స్ అమెండ్మెంట్ బిల్లుని రాజ్యాంగ సవరణ బిల్లుని మనం ఏ సభలైనా ప్రవేశపెట్టవచ్చు అని చెప్పానా లేదా? చెప్పాను. సో అయితే ఇప్పుడు నేను రాజ్యసభ సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ నేను ప్రాథమిక హక్కుల సవరణ బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టాను. రాజ్యసభలో డిస్కషన్ జరిగింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఓటింగ్ జరుగుతుంది. సో ఓటింగ్కి ఎంతమంది అటెండ్ అయ్యారంటే 210 మెంబర్స్ అటెండ్ అయ్యారు. 210 మంది అటెండ్ అయ్యారు. ఇందులో మనకి ఎంతమంది ఓటేశారు అంటే 150 మంది ఓటు వేశారు. 150 మందిలో మనకి ఎంతమంది ఆమోదించాలి? 2/3. సో 150లో 2/3 అంటే ఎంత? 150లో 2/3. చెప్పాను మీకు, నాకు లెక్కలు బాగా రావని. 100. 150లో 2/3 అంటే 100. సరే. సో మనకి 150లో 2/3 అంటే 100 అని చెప్పారు. సో ఈ 150లో మనకి 100 ఆర్ మోర్. సో 150 మందిలో 100 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది పాజిటివ్గా ఓటేస్తే ఈ బిల్ అనేది మనకి పాస్ అవుతుంది. 150లో 2/3 అంటే 100 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది అనుకూలంగా ఓటు వేస్తే మనకి ఈ బిల్లు రాజ్యసభలో పాస్ అవుతుంది. అయితే ఆ రోజు మనకి ఏదో అదృష్టం బాగుండి 150 మందిలో 115 మంది అనుకూలంగా ఓటేశారు. 150 మందిలో 115 మంది పాజిటివ్గా ఓటేశారు బిల్లుకి. సో మనకు కావాల్సింది ఎంత? 150లో 2/3 100 కావాలి. కానీ ఇక్కడ ఎంతమంది బిల్లుకి పాజిటివ్గా ఓటేశారు? 115. సో మనకి ఇక్కడ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ రెండో కండిషన్ దగ్గరకు రా. సెకండ్ కండిషన్లో ఏముంది మనకి? వారి సంఖ్య, అంటే ఆమోదించిన వారి సంఖ్య సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉండాలి అన్నాడు. మనం ఈ బిల్లుని ఏ సభలో ప్రవేశపెట్టాం? రాజ్యసభ టోటల్ స్ట్రెంత్ ఎంత? ప్రజెంట్ స్ట్రెంత్ 245. అండ్ వాట్ ఈస్ ద మోర్ దెన్ 50%? అంటే 245లో సగానికంటే ఎక్కువ అంటే ఎంత? 50% + 1 అంటే ఎంత? 123. ఇప్పుడు చెయ్యి.
వారి సంఖ్య అంటే ఆమోదించే వారి సంఖ్య సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉండాలి. అంటే ఈ ఆమోదించిన వారి సంఖ్య దీనికంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా చెప్పండి. ఆమోదించిన వారి సంఖ్య ఇది, సగానికంటే ఎక్కువ ఇది. సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉండాలంటే 123. 123 కంటే 115 ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ ఉంది. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి, కానీ సెకండ్ కండిషన్ మాత్రం సాటిస్ఫై అవ్వాలి. సో బిల్ అనేది రద్దు అవుతుంది. ఇది ఇన్ని రకాలుగా మీకు చెప్పాను. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏం చెప్పాను? ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి బిల్లు పాస్ అని చెప్పాను. ఎగ్జాంపుల్ 2లో ఏం చెప్పాను? ఎగ్జాంపుల్ 2లో ఏం చెప్పాను? ఫస్ట్ కండిషన్లోనే ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3లో ఏం చెప్పాను? ఫస్ట్ కండిషన్లో ఓకే, సెకండ్ కండిషన్లో మాత్రం ఫెయిల్ అయింది. సో బిల్లు రద్దు అవుతుంది. సో బిల్లు పాస్ అవ్వాలంటే మనకి ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ రెండూ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇది 2/3 మెజారిటీ. ఏం 2/3 మెజారిటీ ఇది? చూడండి, ఫండమెంటల్ ఈ 2/3 మెజారిటీని ఉపయోగించి ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పి ఆదేశిక సూత్రాలు, అలాగే భాషలకు సంబంధించి 8వ షెడ్యూల్ని అమెండ్ చేయొచ్చు. అలాగే సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, కాగు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, భారత ప్రధాన ఎన్నికల అధికారి, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషనర్, రాష్ట్ర ఎన్నికల అధికారిని వీళ్ళని తొలగించడానికి కూడా ఉపయోగిస్తాం. ఇది 2/3. ఇప్పుడు అడుగుతారు మీరు, ఏమని అడుగుతారు? మేస్టారు ఈ 2/3 ఓకే మేస్టారు, మరి రాష్ట్రపతి 2/3 అంటారు కదా, అదేంట్రా మేస్టారు అని అడుగుతాం. చెప్తా. ఇది అందరికీ ఓకే, ఐ హోప్, ఐ బిలీవ్. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. సో అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, ఎందుకంటే కొత్త టాపిక్, ఎక్కడ విన్నారో వెళ్ళలేదు నాకు తెలియదు, బట్ నేనైతే చెప్తూ ఉన్నాను. సో చూడండి, నచ్చినట్లయితే దీన్ని రిపీటెడ్గా చూడండి, అర్థమవుతుంది. అర్థమవుతుంది. దీనికి నెక్స్ట్ మళ్ళీ మనకి కంటిన్యూషన్ ఉంటుందమ్మా. ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, అలాగే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో కొన్ని మనకి ఈరోజు 2 టాపిక్లు చూసాము. ఏంటది? మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసాము, అలాగే రాజ్యాంగ సవరణ. ఇలాగ కొన్ని టాపిక్స్ ఒక సిరీస్లో చేద్దాం మనం. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఫాలో అవ్వచ్చు. సరే, ప్రెసిడెంట్ రిమూవల్కి యూజ్ చేసే 2/3 మెజారిటీ పంచాయతీ ఏందో ఒకసారి చూద్దాం. ఈ పంచాయతీ చూసి ఈ వీడియోను మనం పార్ట్ 1 వీడియోని ముగిద్దాం. ఓకే? సో ఆర్టికల్ 61. సో ప్రెసిడెంట్ని ఏ ఆర్టికల్ ప్రకారం రిమూవ్ చేస్తామమ్మా? ఆర్టికల్ 61. సో ప్రెసిడెంట్ రిమూవల్ రిజల్యూషన్ మనం ఇంగ్లీష్లో అయితే ఇంపీచ్మెంట్ అంటాం. ఇన్ తెలుగు, మన తెలుగులో ఏమంటాం దాన్ని? మహాభియోగ తీర్మానం అని అంటాము. సరే, బట్ అయితే చూడండి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆన్ వాట్ గ్రౌండ్స్, ఏ కారణం చేత మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేస్తామంటే వైలేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణం చేత మనము రిమూవ్ చేస్తాం. ఈ కారణం చేత ఎవరిని తొలగించండి. ఓకే, ఆ కారణం రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణం చేత రాష్ట్రపతి ఒక్కరినే మనం తొలగిస్తూ ఉంటాం. సరే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి తొలగింపు విధానం చూద్దాం. ఏ మెజార్టీతో తొలగిస్తారు? 2/3. అరే మాస్టర్ ఇందాక 2/3 చెప్పావు కదా అనొచ్చు. అది వేరు స్వామి, ఇది వేరు స్వామి. ఓకేనా? అది వేరు, ఇది వేరు. సో మరి దీనికి డెఫినేషన్ ఏంటి సార్? డెఫినేషన్ చెప్తారంటే డెఫినేషన్ చెప్తా. మొత్తం సభ్యుల సంఖ్యలో మొత్తం సభ్యుల సంఖ్యలో 2/3 వంతు మంది 2/3 వంతు మంది ఆమోదించాలి. మొత్తం సభ్యుల సంఖ్యలో 2/3 వంతు మంది ఆమోదించాలి. 2/3 members of the total strength of the house. 2/3 members of the total strength of the house. Let us see, guys. I will explain the examples. So this is the theoretical definition for the removal of the or impeachment of the president. Now I will explain the practical examples. This is a theoretical definition. Now we will explain practical things. So example 1 తీసుకుంటున్నా.
అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకో, రాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని ఏ సభలో మొదటిగా ప్రవేశపెట్టాలి? మొదటిగా రాష్ట్రపతి తొలగింపు తీర్మానం ఏ సభలో ప్రవేశపెడతాం? నీ ఇష్టం, లోక్సభలో అయినా పెట్టుకో, రాజ్యసభలో అయినా పెట్టుకో. ఏ సభలో అయితే నువ్వు ప్రవేశపెడుతున్నావో ఆ సభలోని మొత్తం సభ్యుల్లో 1/4 వంతు మంది మద్దతు తెలపాలి. దీస్ ఆర్ ద కామన్ థింగ్స్. ఇది అందరికీ తెలుసు, తెలియనిదేమీ కాదు. సో యూ కెన్ ఇంట్రడ్యూస్ ద ఇంపీచ్మెంట్ రిజల్యూషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఇన్ ఎదర్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్, ఎదర్ ఇన్ లోక్సభ, రాజ్యసభ. నో వర్రీస్. ఓకే, సరే. ఫర్ ఎగ్జాంపుల్ అనుకో ఏ సభలైనా ప్రవేశపెట్టవచ్చు అని చెప్పాను కాబట్టి నేను ప్రెసిడెంట్ రిమూవల్ రిజల్యూషన్ని ఫస్ట్ మొదటిగా లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశానమ్మా. ఓకే, అయితే నేను డెఫినేషన్ ఏం చెప్పాను? మొత్తం సభ్యులలో 2/3 వంతు మంది ఆమోదించాలన్నారు. సరే, అయితే మొదటిగానే ప్రెసిడెంట్ని తొలగించడానికి ఎంతమంది మద్దతు కావాలి అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఏ విధంగా? మొత్తం సభ్యులు 2/3 అన్నారు. సో 545 ఇంటూ 2/3. ఇది ఎగ్జాంపుల్ 1, మీరు కంగారు పడకండి, నేను చెప్తాను. ఎగ్జాంపుల్ 1, మొత్తం సభ్యులు 2/3, 545 ఇంటూ 2/3. సో లెక్కేసుకోండి, 545 ఇంటూ 2/3 ఎంత? 545 ఇంటూ 2/3 ఎంత వస్తుంది? 363 వస్తుందమ్మా. అంటే రాష్ట్రపతిని తొలగించాలంటే మనకి 545 2/3, అంటే ఈ 545లో ఎంతమంది అనుకూలంగా ఓటు వేయాలి? 363 లేదా అంతకంటే ఎక్కువ మంది. ఓకే, బ్రహ్మాండంగా అర్థమైంది ఇక్కడ వరకు. సరే, ఇప్పుడు లోక్సభలో ప్రెసిడెంట్ రిమూవల్ రిజల్యూషన్ పైన మనకి డిస్కషన్ జరిగింది. నెక్స్ట్ ఏముంటుంది? ఓటింగ్. అయితే ఈ ఓటింగ్కి 530 మంది అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఓటు వేయాలని నీకైనా రూల్ ఉందా? లేదు. అయితే ఇందులో 500 మంది ఓటేశారు. అయితే ఈ ఓటు వేసిన వాళ్ళలో 300 మంది పాజిటివ్గా ఓటేశారు. 300 మంది పాజిటివ్గా, అంటే రాష్ట్రపతిని తొలగించండి అని 300 మెంబర్స్ పాజిటివ్గా ఓటేశారు. అలాగే ఇంకొక 200 మంది ఏమో నెగిటివ్గా ఓటేశారు. 200 మంది నెగిటివ్గా ఓటేశారు, అంటే ప్రెసిడెంట్ని తొలగించొద్దు అని నెగిటివ్గా ఓటేశారు. మనకి ఎంతమంది మద్దతు కావాలమ్మా? మొత్తం సభ్యులు 2/3, 545 2/3, అంటే రాష్ట్రపతి తొలగించాలంటే 363 లేదా అంతకంటే ఎక్కువ మంది మద్దతు అవసరం. కానీ ఇక్కడ ఎంతమంది రాష్ట్రపతిని తొలగించాలని అనుకూలంగా ఓటేశారు? 300 మంది. మనకు కావాల్సింది 363, కానీ ఇక్కడ అనుకూలంగా ఓటేసింది 300 మంది. సో రాష్ట్రపతి తొలగింపు తీర్మానం లోక్సభలో పాస్ అవుతుందా? నో, నాట్ ఎట్ ఆల్. అదొక ఎగ్జాంపుల్ 1. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. మీరు అడుగుతారు, సార్ ఒకవేళ ఖాళీలుంటే అంటారు. ఆ ఖాళీలు ఉండేది ఎగ్జాంపుల్ 2. మీకు డౌట్ రాకుండా చెప్పడమే కదా. సరే చిన్న, ఇప్పుడు చూడు, ఇప్పుడు సేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి యొక్క రిమూవల్ రిజల్యూషన్ని నేను లోక్సభలో ఇంట్రొడ్యూస్ చేశా. ఫస్ట్ ఏ సభలో అయినా పెట్టొచ్చు, నేను లోక్సభ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ లోక్సభలో ఇంట్రొడ్యూస్ చేశాను. అయితే లోక్సభలో ప్రవేశపెట్టాం. అయితే ఎంతమంది మద్దతు కావాలి మన రాష్ట్రపతిని తొలగించాలి అనే దానికి సంబంధించి ఒక క్యాలిక్యులేషన్ చేసి పెట్టుకుందాం ముందుగా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 545. అంటే మొత్తం సభ్యుల సంఖ్యలో నుంచి 2/3 అన్నారు. సో లోక్సభ సభ్యుల సంఖ్య 545. అయితే లోక్సభలోనే 545 మంది సభ్యుల్లో 5 మంది చచ్చిండ్రు. ఇంకొక 5 మంది రిజైన్ చేసిండ్రు. అప్పుడు వేకెన్సీస్ ఎన్ని? 10. సో టోటల్ స్ట్రెంత్ 545 ఉంది. అందులో నుంచి 10 తీసేయి, ఎంత అవుతుంది? 535. సో ఇది మనకు మొత్తం సభ్యుల సంఖ్య. ఇందులో నుంచి ఎంతమంది ఆమోదించాలి? 2/3. 535లో 2/3 అన్నాను, క్యాలిక్యులేట్ చేయి. 535 ఇంటూ 2/3 ఎంత అవుతుంది? 357. 357 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యుల మద్దతు అవసరం మనకి. ఓకే, సో మొత్తం లోక్సభ సభ్యుల సంఖ్య 545. అందులో 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 10 వేకెన్సీస్ నేను తీసేశాను. సో మనకి మొత్తం సభ్యుల సంఖ్య ఎంత వచ్చింది? 535. సో మొత్తం సభ్యుల సంఖ్యలో నుంచి ఎంతమంది ఆమోదించాలి? 2/3. 535లో 2/3 అంటే ఎంత? 357. సో ఈ 535లో
357 లేదా అంతకంటే ఎక్కువ మంది కనుక అనుకూలం కొట్టేస్తే మనం రాష్ట్రపతిని తొలగించవచ్చు. సేమ్ అయితే ఎగ్జాంపుల్ చెప్తున్నా విను. అయితే మనకి లోక్సభలో రాష్ట్రపతి తొలగింపు సంబంధించి డిస్కషన్ ఇదంతా చెత్త చెదరం అయిపోయింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఓటింగ్కి 500 మంది అటెండ్ అయ్యారు. 500 మంది అటెండ్ అయ్యారు. ఇందులో ఎంతమంది ఓటేశారు అంటే 470 మంది ఓటేశారు. 470 మంది ఓటేశారు. అయితే ఇందులో 270 మంది పాజిటివ్గా ఓటేశారు. 270 మంది పాజిటివ్ ఓటేశారు, అంటే రాష్ట్రపతిని తొలగించండి అన్నారు. 200 మంది ఏమో రాష్ట్రపతిని తొలగించొద్దు అని నెగిటివ్గా ఓటేశారు. మరి రాష్ట్రపతిని మనం తొలగించగలమా చెప్పు? రాష్ట్రపతిని మనం తొలగించగలమా చెప్పు? మనకి ఎంత కావాలి? 535 2/3 అంటే 357 మంది సభ్యులు మద్దతు అవసరం. కానీ ఇక్కడ ఎంతమంది రాష్ట్రపతిని తొలగించాలని ఓటేశారు? 270. తక్కువ ఉందా లేదా? తక్కువ ఉందా లేదా చెప్పండి అమ్మా. తక్కువ ఉంది కదా. మనకు కావాల్సింది 357, కానీ ఇక్కడ ఓటేసింది ఎంతమంది? రాష్ట్రపతిని తొలగించాలని ఎంతమంది ఓటేశారు? 277. సో తక్కువ. సో రాష్ట్రపతి తొలగింపు తీర్మానం లోక్సభలో రద్దు. మీరు గమనించండి, చాలా కష్టం. రాష్ట్రపతి తొలగింపుకు సంబంధించి 2/3 మెజార్టీని సాధించడం చాలా కష్టం. అందుకే మీరు గమనించినట్లయితే మీకు అప్పుడప్పుడు ఎగ్జామ్లు అడుగుతుంటాడు, రాష్ట్రపతిని తొలగించిన విధంగా ఇంకెవరినైనా తొలగిస్తాడంటే ససేమిరా అని చెప్పండి. సార్ ఆడ 2/3 ఈడ 2/3 అని ఇప్పటికీ చాలా మంది అంటారు. కానీ ఇప్పటికీ నీకు క్లారిటీ రాకపోతే ఇంకేం చేయలేం. మనం క్లారిటీ ఇచ్చాం. ఓకే, సో ఆ 2/3 వేరు, ఈ 2/3 వేరు. ఓకే, సో రాష్ట్రపతిని విధంగా తొలగించిన విధంగా ఎవరినైనా తొలగిస్తామా? తొలగించరు. పార్లమెంట్ చాలా మందిని తొలగిస్తూ ఉంటుంది. అయితే పార్లమెంటు తొలగించే వారందరిలో కల్లా అతి కష్టం మీద ఎవరిని తొలగిస్తాం? అతి కష్టం మీద? రాష్ట్రపతిని. దట్స్ ఇట్. దిస్ ఈస్ అబౌట్ ఆర్టికల్ 61 2/3 మెజారిటీ. ఓకే గైస్, నెక్స్ట్ సెషన్లో మనము ఇంకొక 2-3 టాపిక్స్ గురించి, అందులో ఉన్న కీ పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.